హాయ్ అండి, నేను మీ రమాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజున వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉగాది పండుగ ఎలా చేశాను, మేము సింపుల్గా ఎలా చేసాము ఏంటిదనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో ఏంటిదనేది కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పేసేయండి. ఉగాది పచ్చడి అయితే చేశారా? నేను కూడా చేశానండి. అందరూ చేసుకునే ఉంటారులేండి ఉగాది పచ్చడి, చేయని వాళ్ళు అయితే ఏముండరు. ఎందుకనంటే ఉగాది అంటే ఉగాది పచ్చడే కదండి. ఇక నేను వచ్చేసి 4 రకాల ప్రసాదాలు అయితే చేశాను. 4 రకాల ప్రసాదాలు కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఆ 4 ప్రసాదాలు ఏం చేశాను ఏంటిదనేది కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే గేట్లకి కానీ దర్వాజలకు కానీ మామిడాకులు, మళ్ళీ యాపాకులు, యాప మండలు, మామిడి మండలు ఇవి కూడా తీసుకొచ్చి చక్కగా దర్వాజకు కానీ ఇటు పెద్ద గేటుకి చిన్న గేటుకి ఇవన్నిటికీ పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. ఉగాది పండుగ రోజు కావాల్సింది మనకి ఏంటిదంటే ముఖ్యంగా మనకి మామిడాకులు దారుణాలు కంపల్సరీ పెడతాం కదండి. గడపలకు కానీ ఇటు బయట కానీ లోపల కానీ యాపాకు కంపల్సరీ, యాప మండలు యాపు కంపల్సరీ కావాలి కదండి. మనకు ఉగాది పచ్చడికి కంపల్సరీ కావాలి, మామిడికాయ కావాలి, మళ్ళీ యాపు కూడా కావాలి. కాబట్టి నేను అందుకని ఏం చేశానంటే యాప మండలు మళ్ళీ మామిడి మండలు కూడా అటు ఇటు దర్వాజలకు పెట్టుకున్నాను. మళ్ళీ గేట్లు మా పెద్ద గేటుకి పెట్టాను, చిన్న గేటుకి కూడా పెట్టానండి. సింపుల్గా అలంకరణ అయితే ఇలా చేశానండి. కొత్త సంవత్సరం కదండి, నేనైతే పాలు పొంగిచ్చాను. 4 రకాల ప్రసాదాలు కూడా చేశాను అన్నాను కదా, వీడియో చూస్తూ ఉండండి. పెట్టుకొని పొయ్యలకిచ్చి బాండీ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె అయితే వేడైంది. ఎండుమిరగాయలు వేసుకుంటున్నాను, ఆవాలు, పచ్చనపప్పు, పులిహోర సరిపడా పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు 2 రెబ్బలు, వేరుశనగపప్పు ఇవన్నీ వేసుకుందామండి. తిరగమంతా అయిపోయింది కదా, మామిడి తురుగు వేసుకుంటున్నాను. తిప్పుకుందామండి, కొంచెం మగ్గించుకుందాం పచ్చాసం పోయేదాకా. తిరగమాత వేగింది కదా, ఇదిగోండి మామిడికాయ తురుము కూడా కొంచెం సగం అయితే ఉంచాను, మగ్గింది. ఇప్పుడు అన్నంలో వేసేసుకున్నాం. ఇది అదిగోండి పచ్చిది కరివేపాకు 1 రబ్బ అయితే తీసి అన్నంలో వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసుకున్నాం. ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను, రుచికి సరిపడా. మొత్తం కలిపేసుకుందామండి. ఇదిగోండి మొత్తం కలిపేసుకున్నాం కదా, కొంచెం ఇట్లా పెట్టుకున్నామంటే మామిడికాయ పులుపు అనేది అన్నాన్ని కొట్టిద్ది. మూత వేసుకుందాం, కొద్దిసేపు ఇట్లా ఉంచుకుందాం. ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బెల్లంతోనే స్టార్ట్ చేస్తున్నాను. బెల్లం, యాపు, శుభ్రపు, చింతపండు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం అండి, కొత్త కారం, అరటికాయ అండి, ఇవ్వండి. ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. ఇవ్వండి ఉగాది పచ్చడి చేయటం అయితే అయిపోయింది. చూసారు కదండి,
ఇక నేనైతే కొత్త సంవత్సరం అడుగు పెట్టాం కాబట్టి పాలైతే పొంగిచ్చాను. పాలు పొంగిచ్చి ఇక నైవేద్యం అయితే చేశానండి. పాయసం చేశాను, తర్వాత పులిహార చేశాను, ఉగాది పచ్చడి, బొబ్బట్లు చేశానండి. అయితే ఫస్ట్ బొబ్బట్టు అయితే ఒక్కటే చేసి దేవుళ్ళకి నైవేద్యం పెడదామని చెప్పి ఒక్కటే చేశాను. చేసి పూజ చేసుకొని నైవేద్యం పెట్టినాక తర్వాత కథమే చేసుకుందాం అని చెప్పి ఊరుకున్నానండి. ఇప్పుడైతే వీడియో చూస్తూ ఉండండి. పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను ఉగాది రోజున. చూశారు కదండి, సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాను. తులసమ్మకు కూడా పూజ అయిపోయింది. పూజ అంతా అయిపోయినాక ఇక దేవుళ్ళ దగ్గర పసుపు కుంకుమ తీసుకొచ్చి నేను మిషన్ కుడతాను కదండి, కొత్త సంవత్సరాలు అడుగు పెట్టాను. అందుకని చెప్పి నేను చేసే పనిని కూడా నేను గౌరవించుకుంటా. పసుపు రాసి బొట్టు పెట్టి అగరత్తి తీసుకొని చక్కగా దూపంలాగా చూపించి ఒక పువ్వు పెట్టి నేనైతే దండం పెట్టుకున్నానండి. ఇక మామిడాకు కూడా తీసుకొచ్చాను. మామిడాకు పెట్టడం మర్చిపోయాను, తర్వాత పెట్టానండి. మామిడి మాండ కూడా తీసుకొచ్చి మిషన్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. నేను చేసే పని నేను కూడా గౌరవించాలి కదా అని చెప్పి నాకు ఎంతో కొంత మేలే జరిగిందండి. ఈ మిషన్ తర్వాత చాలా మేలు జరిగింది. పని నేర్చుకున్నందుకు నాకు చాలా మేలే జరిగింది. ఇక అదండి, ఇక నేనైతే మిషన్కి కూడా పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టేసి దండం పెట్టుకున్నాను. పెట్టుకున్నాక చూశారు కదా, మా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, మీకు నా వీడియోలో చూస్తూనే ఉంటారు. ఇల్లు పెట్టి అస్సలు వెళ్ళదండి. అన్నం పెడతాను, వచ్చి పడుకుంటుంది అనమాట. పడుకొని చక్కగా అటే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ శాతం. ఇక నేనైతే గౌరమ్మగా భావించి ఇక బొట్టు పెట్టాను. బొట్టు పెట్టి నేను చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదండి, ఆ ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట. కొంచెంగా పెట్టాను. పెడితే తిందండి. కాకపోతే ఈ పులిహార వచ్చేసి మామిడికాయ పులిహార కదండి, పులుపు తగిలేసరికి ముందు ముట్టుకొని తినలేదు. తర్వాత కొంచెంగా తింటా చూడండి అప్పుడు తినేసింది. తిన్నాక ఇక నేనైతే లోపలికి వెళ్ళి ఇక దేవుడికి నైవేద్యాలు పెట్టాను కదండి, ఆ నైవేద్యాలు తీసుకొని అప్పుడు మళ్ళీ మేము మా ఇంట్లో వాళ్ళందరం కలిసి తిన్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే తింటా ఉన్నాం, చూస్తూ ఉండండి. చూశారు కదండి, ఈ పూజ అయితే సింపుల్గా అలా చేసుకున్నాను. దేవుళ్ళకి నైవేద్యం పెట్టాను. నైవేద్యం పెట్టినాక నైవేద్యం అయితే మీ ఇంట్లో వాళ్ళందరం తినేసామండి. తిన్నాక ఇక్కడ వచ్చేసి బొబ్బట్లు అయితే స్టార్ట్ చేశానండి. ఉగాది పండగ కదండి, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము. తీపి తిందామని చెప్పి తీపే చేశాను వాళ్ళ ఇంట్లో. పరమాణం అంటే పొంగల్ చేశాను కదా, తర్వాత బొబ్బట్లు కూడా చేశానండి, పులిహార చేశాను, ఉగాది పచ్చడి, ఈ 4 చేశానండి ప్రసాదంగా అయితే. ఇక అదండి, ఎలాగో పండగే కదా, తీపి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి బొబ్బట్లు అయితే స్టార్ట్ చేశాను. ఇక ఇప్పుడు బొబ్బట్లకు కావాల్సింది ఏంటి చెప్తానండి. పచ్చెనపప్పు, బెల్లం, ఎండు కొబ్బరి, నెయ్యి, యాలక్కాయలండి, మైదాపిండి, ఈ మొత్తం కావాలన్నమాట. ఇక తర్వాత వచ్చేసి నేను మైదాపిండి ముందే కలిపెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టానండి. మైదాపిండి మనకి ఎంత బాగా నానితే అంత బాగా బొబ్బట్లు వస్తాయి. ఇక మైదాపిండి అయితే గంట నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాక తర్వాత వచ్చేసి పచ్చెనపప్పు అయితే వండినాక నీళ్ళన్నీ తీసేసి చల్లారినాక మిక్సీకి వేసుకున్నానండి మెత్తగా. దానిలోనే బెల్లం కూడా వేసి తిప్పాను. కొంచెం సన్నగా ఉండల్లాగా ఉంటాయండి. ఉండల్లాగా ఉంటే బొబ్బట్లు బాగా రావు. అందుకని ఏం చేశానంటే అది మిక్సీ పట్టినాక బాండీ తీసుకొని పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టానండి. ఒక 10 నిమిషాలు అయితే వేడి చేశాను. వేడి చేసి అప్పుడు ఆ బెల్లం కరిగిద్ది చూసారండి. బెల్లం కరిగి పిండి దగ్గరికి అయిన దాకా మనం పొయ్యి మీద అయితే ఉంచుకున్నామంటే అప్పుడు బెల్లం కరిగిపోయిద్ది. మనం బొబ్బట్లు చేసుకున్న బొబ్బట్లు బాగా వస్తాయండి. అదే కనుక మనకు పూర్ణాలు కనుకోండి పొయ్యి మీద పెట్టనవసరం లేదు, అలానే వేసేసుకుంటే సరిపోద్ది. బొబ్బట్లు కాబట్టి కంపల్సరీ పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే అప్పుడు బెల్లం అంతా కరిగిపోయి పిండి అంతా దగ్గరకు వచ్చి బాగుండిద్ది అనమాట. మనం ఆ బెల్లం పిండిని దగ్గరికి చేసేటప్పుడు ఏం చేయాలంటే
అంటే మిక్సీ పట్టినాక మనం వేడి చేసుకుంటాం కదండి బెల్లం కరగటానికి, అప్పుడు నెయ్యి ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా తురుము పట్టేసుకోవాలండి. ఈ రెండు వేసుకోవటం వల్ల ఏంటిదంటే చాలా బాగుండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. అక్కడక్కడ కొబ్బరి తగులుతా చాలా బాగుండిద్ది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదంటే కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. రుచి ఇంకా ఎక్కువ అయిద్ది, రుచి అనేది ఇంకా బాగుండిద్ది. ఎందుకనంటే తీపి కదండి, అందుకని మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే రుచి కూడా చాలా బాగుండిద్ది. ఇక అదండి నేను బొబ్బట్లుగా అయితే చేసినది. ఎందుకనంటే అదంతా చూపించలేదు, ఎందుకంటే పండగ అడావుడి కదండి, అడావుడిలో ఉన్నాను. అది తీయటానికి వీడియో తీయటానికి కుదరలేదు. ఇదన్నా మీతో షేర్ చేసుకుందాం బొబ్బట్లు చేసేదన్నా అని చెప్పి బొబ్బట్లు మొత్తం చేసి మీకు చూపెడతాం. ఏం బాగుంటుంది చెప్పండి, చేసేటప్పుడు చూపెడితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇక బొబ్బట్లు చేసేదన్నా చూపెడదామని చెప్పి ఈ వీడియోనే షేర్ చేశాను. ఇక అదండి బొబ్బట్లు అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చినాయండి. మీకు నచ్చినాయా అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినాయా నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. దీనిలో ఇంకా ఏమన్నా వేయాలా, లేకుంటే వేయాల్సినవి వేసానా, లేకుంటే వేయని కూడా ఏమన్నా వేసానా కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంతలో అయితే నేను బొబ్బట్లు చేశాను. చాలా చాలా బాగా వచ్చినాయి, చాలా రుచిగా కూడా వచ్చినాయి. బొబ్బట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇక అదండి ఇక ఉగాది రోజున తీపి చేద్దామని చెప్పి ఇక బొబ్బట్లు అయితే స్టార్ట్ చేసి మొత్తం బొబ్బట్లు పూర్తి చేసేసాను. ఇక అరిటాకుల్లో అంటే ఏమండి కవర్లలో చాలామంది చేయటం చూశాను. అరిటాకుల్లో చేయటం అయితే నేను ఎక్కడ చూడలేదు. వత్తగా రావు అనుకున్నాను. పర్లేదు కదండి, బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఎక్కడన్నా పగులుతాయేమో అనుకున్నాను, అస్సలు పగలలేదండి. అరిటాకు కింద వేసి అంటే ప్లేట్లో వేసి మనం పొరాటా అంటున్నాను, మనం బొబ్బట్టు చేయటానికి మనం మైదా పిండిలో పిండి పెట్టి చేస్తాం కదండి, చేసేటప్పుడు చేత్తో అంటున్నాం కదా, అప్పుడు పిండి బయటకు వచ్చిద్దాం పగిలిపోద్దేమో అనుకున్నాను. అస్సలు పగిలిపోలేదండి, ఎందుకంటే పిండి బాగా నానింది కాబట్టి మనకి చక్కగా నీట్గా వచ్చింది. అదే పిండి నానిపోతే రాదండి, పగిలిపోయిద్ది. పిండి నానింది కాబట్టి చక్కగా మనకు బాగా వచ్చినాయి అనమాట. ఇక అదండి నేను చేసే బొబ్బట్లు అయితే చూసారు కదా, ఎక్కడైతే ఏం పగలలేదు, బాగా వచ్చినాయి. ఇక అదండి నెయ్యి వేసి చక్కగా బొబ్బట్లు అయితే కాల్చాను. చేసినాక ఇక నేను ఇక్కడ వచ్చేసి ఇక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి తినడానికి. బొబ్బట్లు, పులిహార, పాయసం, ఇక ఈ 3. ఉగాది పచ్చడి అయితే తినేసాం కాబట్టి ప్లేట్లో పెట్టట్లేదు, తినేసాం కాబట్టి. ఇక అందుకు అదే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకొని మేము ముందుకు రాగలుగుతాను, వస్తూనే ఉంటానండి. చూసారు కదా బొబ్బట్ అయితే ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అవునా కదా చెప్పండి. అవును కదా, చాలా బాగా వచ్చినాయండి బొబ్బట్లు అయితే. ఇక కదండి బొబ్బట్ అయితే తింటా మీకు చూపెడుతున్నాను ఎలా ఉండి ఏంటిది అనేది. ఒక ప్లేట్ తీసుకొని అరిటాకు వేసుకొని అరిటాకు మీద బొబ్బట్టు వేసుకొని తిని మరి మీకు చదువుతున్నాను సూపర్ ఉందని చెప్పి. బాయ్.